హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మీకైతే మన సింహాచలం ఉంది కదా, ఆ సింహాచలం వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు అడివరం నుండి సింహాచలం వైపుకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూసారు కదా, రోడ్స్ కూడా చాలా పర్ఫెక్ట్, అంటే చాలా బ్యూటిఫుల్గా రెడీ అయితే చేశారు. ఒక్క సైడు ఈ 4 లైన్లు అనుకోవచ్చు, ఎందుకంటే 4 బళ్ళు లైన్ వైజ్గా వెళ్ళొచ్చు అనమాట. అంత బాగా అయితే మన ఈ సింహాచలం రోడ్స్ అయితే రెడీ చేశారనమాట. అలాగే ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే, ఓకేనా, లెఫ్ట్ సైడ్లో మనకి పాత దారి, సింహాచలం కొండపైకి వెళ్ళిన మెయిన్ దారి ఇక్కడైతే ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది. ఆర్చ్ దగ్గర నుండి పైకి వెళ్తే మనకి సింహాచలం, ఆ కింద బస్ స్టాండ్ అనమాట. అలాగే ఈ రూట్ నుండి అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి 300 సంవత్సరాల పాత వెంకటేశ్వర స్వామి గుడి అయితే కనిపిస్తుంది. అంటే చాలా మందికి అది తెలీదు, అక్కడ లోకల్ వాళ్ళకి తెలుసు, కానీ బయట నుండి ఎవరైనా వచ్చిన వాళ్ళైతే వాళ్ళకైతే తెలీదు. ఈరోజు మీకు ఆ టెంపుల్ దర్శనం అయితే చేయిస్తాను కదండి. సింహాచలం వచ్చాక సింహాచలం బస్ డిపో ఉంది కదా, ఈ బస్ డిపో నుండి ఈ పక్క నుండి వెళ్ళాలి. బస్సులు లోపల నుండి బయటకు వస్తుంటాయి కదా, అదే రూట్లో మనం అలాగ వెళ్ళి సింహాచలం బస్ డిపో లోపలికి వెళ్ళి ఆ రైట్ సైడ్ చూస్తాం కదా, స్ట్రైట్గా ఒక దారి కనిపిస్తుంది. ఆ దారి నుండి అయితే మనం తిన్నగా పైకి వెళ్ళిపోవడమని. ఆ పైన ఉంది, ఆ బ్యాక్ సైడ్ కొండ చూస్తాం కదా, ఆ కొండ, ఆ పెద్దది కొండ లెఫ్ట్ సైడ్లో, అదే అంటే సింహాచలం కొండ అనమాట అది. ఓకేనా, కొంచెం పైకి వచ్చాక ఇక్కడ చూసారు కదా, లెఫ్ట్ సైడ్లో గుడి కనిపిస్తుంది. ఓకేనా, ఈరోజు అయితే మొత్తం ఆ గుడి మొత్తం కూడా మీకు చూపిస్తాను పదండి. ఓకేనా, అలాగే ఎదురుకు చూస్తున్నారు కదా, ఎదురు గేటు, అది మన సింహాచలం పూల తోట అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనం అక్కడ కార్ అయితే పార్క్ చేసుకున్నాం. ఇక్కడ ఇలా నడుచుకొని వస్తే ఫస్ట్గా అయితే మనకి తులసికోట అయితే ఇక్కడ ఉంటుంది, తులసికోట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి గర్భగుడి స్వామివారి ఎదురుగా మనకి గరుడ స్వామివారు అయితే ఉంటారు. ఓకేనా, అలాగే ఇక్కడ భారీ విగ్రహం అయితే ఉంటుంది ఆంజనేయ స్వామిది. చాలా చూస్తే చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, మబ్బు టైంలో, చిన్న చిరుకులు పడే టైంలో ఇక్కడికి వస్తే అంటే ఆ క్లైమేట్, అది సీనరీ చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ శంఖచక్రం మన నామాలు అయితే ఉన్నాయి. అలాగే ద్వారపాలకులు అజయ్, జై, విజయ్ ఉన్నారు. అలాగే గేట్ నుండి ఇక్కడ ఎంటర్ చేసుకుంటే అక్కడ చూసారు కదా, అంత చక్కగా ముగ్గులు అన్ని కూడా అక్కడ వేసారు అనమాట. అలాగే ఇక్కడ ఈ ధ్వజస్తంభం చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. అలాగే లోపల నుండి కూడా మనం చూసుకుంటే ఇక్కడ శంఖచక్రం నామాలు. అలాగే ఇటువైపు చూసుకుంటే మనకి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏని హోమాలు, యజ్ఞాలు, ఆ స్వామివారి ఫెస్టివల్స్ వస్తుంటాయి కదా, సంబరాలు అక్కడైతే చేస్తారనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్, అక్కడ కూడా శంఖచక్ర నామాలు. అలాగే 300 సంవత్సరాల పాత గుడి. ఆ కాలంలో ఇదంతా కూడా అడవి ప్రాంతం అనమాట. పైన సింహాచలం అంటే గుడి, కింద ఈ వెంకటేశ్వర స్వామి గుడి. అలాగే మనం ఈ అంటే అడివరం నుండి రైట్ సైడ్ వెళ్ళిపోతే, అంటే లెఫ్ట్ సైడ్లో సింహాచలం ఉంది అడివరంకి, ఇంకా రైట్ సైడ్లో మనకి భైరవకోన ఉంది, ఆ భైరవకోన టెంపుల్. ఈ 3 ఉండేవి. ఓకేనా, చాలా పురాతనమైన టెంపుల్స్ అనమాట ఇవి. ఓకేనా, ఈ ద్వారాలు అంటే ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం అంటారు కదా, అదేదైనా అంటే పండగలు అయినప్పుడు ఈ ద్వారం అయితే ఓపెన్ చేస్తారు అనుకుంటా. ఫ్రెండ్స్, నాకు కూడా కరెక్ట్గా ఏమీ తెలియదు. గర్భగుడి లోపల అయితే ఏది అసలు తీయడానికి ఎలా పర్మిషన్ అసలు లేదు. ఓకేనా, ఒకవేళ తీసినా మనకి సెక్యూరిటీ గార్డ్ ఏమంటే వీడియో మొత్తం కూడా డిలీట్ చేసేయమంటారు. అలాగే ఇక్కడ చూసుకుంటే అన్ని పూల మొక్కలు అయితే ఉన్నాయి. మన కలకంబరాలు ప్లస్ నందివర్ధనం, అలాగే మన సంపంగి పూలు, అలాగే మనకి మందార పువ్వులు, అలాగే గులాబీ పూల చెట్లు, తులసి మొక్కలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే మన వెంకటేశ్వర స్వామికి తులసి మాలలు అయితే చాలా వరకు వేస్తారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి అరటి చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ చామంతి మొక్కలు అనమాట ఇవన్నీ. అంటే ఎంత ప్రశాంతంగా ఉంది అంటే ఈ మొత్తం కూడా చాలా అట్మాస్ఫియర్ అయితే చాలా కామ్ అండ్ కూల్గా ఉంది అనమాట అక్కడ. ఎందుకంటే పక్కనే సింహాచలం కొండ, ఈ గుడి పక్కనే మనకి సింహాచలం కొండ స్టార్ట్ అవుతుంది. అది కూడా మీకు చూపిస్తాను. అలాగే ఈ పైన చూస్తున్నారు కదా, అటు సైడు ఆ గోడ అవతల వైపు చిన్న మట్టి దారి అయితే ఉంది, పైన శివాలయం ఉంది. ఆ శివాలయం మీకు నెక్స్ట్ బ్లాగ్ చూపిస్తాను, చాలా బాగుంటుంది అక్కడ. అలాగే మనకి సింహాచలం పూల తోట కూడా మీకు చూపిస్తాను. ఆ పక్కన చూస్తారు కదా, ఆ చెట్లన్నీ ఆ పూల తోటలని. ఓకేనా, అలాగే ఇక్కడ కొబ్బరి చెట్లు, మందార చెట్లు, కలకంబర, అలాగే ఇక్కడ మిరపకాయ చెట్లు కూడా ఉన్నాయి. ఓకేనా, పంతులు అంటే వాళ్ళు వేసుంటారేమో మిరప చెట్లు, దాంట్లో మిరపకాయలు కూడా అయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్ అక్కడ లొకేషన్ మొత్తం కూడా. ఎవరైనా మీరు కూడా విజిట్ చేయండి ఒకసారి వెళ్ళి. ఏమీ లేదు, సింహాచలం దగ్గర సింహాచలం బస్ డిపో ఉంది కదా, ఆ బస్ డిపో నుండి ఆ బస్ డిపో లోపలికే వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోతే రైట్ సైడ్ మీకు చిన్న అంటే సన్నగా ఒక రోడ్ కనిపిస్తుంది.
కింద పైకి వెళ్ళిపోతే ఆ గుడి. అది చూస్తే కదా కొండ, అదే సింహాచలం కొండ అనమాట. అలాగే ఇక్కడ రథాలు ఉన్నాయి, గరుడ రథం ఉంది, అలాగే ఏనుగు రథం ఉంది. అంటే ఏదైనా సంబరాలు తిరునాళ్ళు అవుతాయి కదా, ఊరేగిస్తారు స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి. ఇది గర్భగుడి లోపల చూడండి, స్వామివారి మీరు కూడా దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ నుండి బయటకు వచ్చాక చూసారు కదా, బయటకు వస్తే మీకు ఇప్పుడు ఆ ప్లేస్ చూపిస్తాను, ఎక్కడ నుండి మనం శివాలయంకి వెళ్ళాలో. అక్కడ ఆ శివాలయం వెళ్ళే దారి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, పక్క నుండే మనకి మెట్లు అయితే ఉన్నాయి. ఓకేనా, ఈ మెట్లు అంటే మనం అది చూస్తేనే మనకు అర్థమైపోతుంది, చాలా పాత కాలము గుడి అని. ఇదంతా కూడా చూసారు, ఇదంతా కూడా పైకి సింహాచలం కొండ అనమాట. అలాగ లెఫ్ట్కి మనం చూసుకుంటే అక్కడ సింహాచలం టెంపుల్ అయితే మనకి కనిపిస్తుంది. ఆ ప్లేస్లో నిలబడితే మనకు ఫుల్గా సింహాచలంలో మంత్రాలు ఏమవుతున్నాయో మనకి అంత కూడా అంటే వినిపిస్తుంది. ఇప్పుడు ఇది ఈ బ్యాక్ సైడ్ చూస్తే కదా మన శివాలయంకి వెళ్ళే దారి అనమాట. అది ఇక్కడ మన గుడి పక్కనే మనకి దారి ఉంటుంది, అలాగే వెళ్ళిపోవడమే లోపలికి. అక్కడ మీకు చిన్న కోనేరులాగా చిన్న అంటే కృష్ణుడు విగ్రహము, శివాలయము, అలాగే పైన ఒక మండపంలా ఉంటుంది, అక్కడ కూర్చోవడం అంటే ఏదైనా హోమాలు పూజలు అవన్నీ చేసుకోవడానికి ఆ పైన శివాలయం అయితే చాలా బాగుంది. మీరు కూడా దర్శించుకోండి. 300 సంవత్సరాల పాత అంటే ఇంకా ఎప్పటి నుండి పూజలు అందుకుంటున్నారో దేవుళ్ళు మనకైతే తెలీదు. ఓకేనా, ఇప్పుడు సరౌండింగ్స్ చూసారు కదా, ఈ గుడి తాలూకు సరౌండింగ్స్. రేపు మీకు శివాలయం కూడా చూపిస్తాను, ఈ పైన ఉంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి వెళ్ళి చూడండి, దర్శించుకోండి. చూసారు కదా ఎంత అందంగా ఉందో, 300 సంవత్సరాల పాత. అప్పుడు ఇదంతా కూడా అడవి ప్రాంతం, మీరు ఆలోచించండి. అంత దీని మీద రాజులు కట్టించడం జరిగిందనమాట ఇక్కడ. అలాగే తులసి కోట ఉంది, గరుడాల్వారు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఉన్నారు, అలాగే శివాలయం ఉంది, అలాగే మనకి భారీ విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. ఓకేనా, ఇప్పుడైతే మనం దర్శనం చేసుకున్నాం, అయిపోయింది. మీరు కూడా వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.